ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. సమావేశాల్లో పాల్గొనేందుకు నిన్న సాయంత్రమే నగరానికి చేరుకున్నారు ఆయన. రెండేళ్లలో కేవలం 2 సార్లే సభకు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి. కేసీఆర్ ను సభకు రావాలని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఎట్టకేలకు కేసీఆర్ హాజరుతో అసెంబ్లీలో చర్చ వాడి వేడిగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు హాట్ గా జరగబోతున్నాయన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలోనే మాట్లాడాలి, అన్ని విషయాల్లోనే మాట్లాడతాము, ఎంత సమయం కావాలంటే ఇస్తాము, ఎన్ని రోజులు చేయాలన్నా చేస్తామని చెప్పి పదే పదే కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ మాట్లాడిన తరుణంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అసెంబ్లీ ప్రాంగణం వద్ద నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ అప్డేట్స్ అందించడానికి. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. అసెంబ్లీ సమావేశాలకి ఈసారి కేసీఆర్ రాబోతున్నట్టు తెలుస్తోంది. అటు అధికార పార్టీ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా అయితే సంకేతాలు ఇస్తుంది. ఏ విషయానైనా అడిగినా సమాధానం చెప్పడానికి సన్నద్ధం కావాలంటూ ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అధికార పార్టీ మీద ప్రశ్నల వర్షం కురిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఆశ మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాబోతున్నాయి. మరి కాసేపట్లో అయితే తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఉదయం 10:30 అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. అయితే ప్రారంభం కాగానే మొదటిగా మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక సంతాప మొత్తం టోల్గా కూడా దానికి సంబంధించినటువంటి ఇవి ఉంటాయి. అయితే శాసనసభ మండలిలో ప్రశ్నోత్తరాలు, సభలో దివంగత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సంతాప తీర్మానాలు ఉంటాయి. తీర్మానాల అనంతరం శాసనసభలో దివంగత ఎమ్మెల్యే రామరెడ్డి, అయితే దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మారెడ్డిల సంతాప తీర్మానాలు ఉంటాయి. తీర్మానాల తర్వాత శాసన మండలిలో మాధవరం జగవతిరావు, అయితే హమీద్ షబ్బీర్ల సంతాప దినాలు కూడా తీర్మానాలు చేస్తారు. అయితే అయితే శాసనసభ మండలిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సీతక్క వివిధ పేపర్స్ని కూడా సభలో ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక వాయిదా పడ్డ తర్వాత బీఎస్సీ సమావేశం కూడా నిర్వహిస్తారు. సమావేశంలో శాసనసభ మండలి ఎన్ని రోజులు నిర్వహించాలి అనేది ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత అయితే ఈ యొక్క సమావేశాలకు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశాలు హాట్గా కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈసారి అసెంబ్లీ సమావేశంలో కృష్ణా గోదావరి నదీ జలాల ప్రాజెక్టుల పైన ప్రధాన చర్చ కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు తగ్గింపుపై చర్చించాలని కూడా అయితే గులాబీ పార్టీ పట్టుబడుతున్న నేపథ్యంలో ఇటు మొత్తం టోల్గా కూడా తమకు పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఈ యొక్క అంశాలపైన అయితే మాకు అవకాశం కల్పించాలంటూ కూడా బీఆర్ఎస్ కోరుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకునే కనుక శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఎన్నిక తర్వాత ఇటీవల ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చినటువంటి కొన్ని బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులన్నింటినీ కూడా శాసనసభలో అయితే ప్రవేశపెట్టాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదేవిధంగా సభను హుందాగా నడుపుకుందాం, అన్ని పక్షాలకు పిలుపునిచ్చిన సమయంలో సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభ నడుపుకుందామని ఇంతకు ముందే ఒక ప్రకటన కూడా చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రజా సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కూడా అయితే ఇటు మొత్తం 2 ప్రతిపక్ష పార్టీలు మొత్తం టోల్గా కూడా డిసైడ్ అయినాక తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అస్త్రాలతో సిద్ధం చేసుకున్నాయి. ప్రధాన పక్ష చలిని ప్రాలదోలే వేడివేడిగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగేలా కల్పిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిప్పులు కురిపిస్తుందా అనే కోణం లోపల ఈ యొక్క సభ అయితే జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య విమర్శల అయితే అలజడి కూడా సృష్టించిన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, అయితే బీఆర్ఎస్ నేతల మధ్య మొత్తం టోల్గా కూడా కొన్ని మొత్తం టోల్గా వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపాయి. అదేవిధంగా చూసుకుంటే కనుక
గీతలు చెరిపివేసే విమర్శలు చేసుకున్నారు, దూషణలు చేసుకున్నారు. సభలో ఆ చర్చా సమయంలో నేతలు ఆ సమయమానం పాటిస్తారా లేదంటే ఈ యొక్క సభ ఏ విధంగా నిర్వహిస్తారు అనేది అయితే ఉత్కంఠంగా చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత అసెంబ్లీ సమావేశాలు, జూబ్లీహిల్స్ గెలిచిన ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మొత్తంగా కూడా ఈ యొక్క సభలో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది అయితే వేచి చూడాలి. అదేవిధంగా చూసుకుంటే కనుక సిట్టింగ్ స్థానాల్లో ఒక సీటు కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ఏదైతే హైదరాబాద్లో మొత్తంగా జూబ్లీహిల్స్ సీటు కోల్పోయిన తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అయితే కాంగ్రెస్ 50% పైగా సీట్లు గెలుచుకోవడం, అదేవిధంగా 4000కు పైగా సర్పంచ్ స్థానాలు దక్కించుకున్న జోష్లో బీఆర్ఎస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గతం కంటే అధికంగా స్థానాలను మొత్తంగా కూడా బీజేపీ అయితే పెంచుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే 6 గ్యారంటీల అమలు, యూరియా కష్టాలు, హిల్డ్ పాలసీ కార్నర్ చేసే ఆలోచనలో ఆ బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ప్రవీణ్, ఒక్క నిమిషం.